లూకా మరియా వైపు నుంచి వంశావళిని వివరిస్తూ రాశాడు. మత్తయి అబ్రహాము వరకే వంశావళిని వివరిస్తే లూకా మాత్రం ఆదాము వరకు, ఆదాము దేవుని కుమారుడని వివరించటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మత్తయి యూదుల రాజుగా యూదులకు మాత్రమే వివరిస్తున్నాడని, లూకా సర్వమానవ రక్షకుడుగా, సర్వలోకానికి విమోచకుడుగా ఆయనను ప్రత్యక్షపరచటానికి ఈ విధంగా వివరించటం, ఈ విధంగా ఆదాము వరకు వంశావళిని వివరించడం మనం ఇక్కడ గమనిస్తాం. అందుకే లూకా ఈ 3వ అధ్యాయం చివరి వచనమైన 38వ వచనంలో రాస్తాడు, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడు అని వంశావళిని అక్కడితో ముగిస్తాడు. మొదటి ఆదాముని గురించి దేవుని కుమారుడుగా లూకా ఇక్కడ వివరిస్తాడు. అయితే పౌలు యేసుప్రభుని గురించి వివరిస్తూ కూడా రెండవ ఆదాముగా యేసుప్రభుని వర్ణిస్తారు. ఎందుకనంటే ఇక్కడ ఆదాముని గురించి దేవుని కుమారుడు, దేవునికి కుమారుడు అని రాయబడింది. యేసుప్రభు వారు కూడా దేవుని కుమారుడుగా ఈ లోకంలో ఆయన తను ప్రత్యక్షపరుచుకున్నారు. కాబట్టి రెండవ ఆదాముగా కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు యేసుప్రభు వారిని వర్ణించడం మనం చూస్తాం. దేవుని కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చిన మొదటి ఆదాము దేవుని మీద తిరుగుబాటు చేస్తే, సమస్త మానవాళిని పాపంలో బంధించేస్తే, దేవుని కుమారునిగా వచ్చిన రెండవ ఆదాము దేవుణ్ణి ఎంతో విధేయుడై, ఎంతో లోబడి, దేవుని చిత్తాన్ని జరిగించి సమస్త మానవాళిని పాపంలో నుండి, దాని బంధకాలలో నుండి విడిపించి కాపాడి రక్షించారు, మనుషులు నశించిపోకుండా. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ని వినగలరు.